ఒక చిన్న మస్కిటో ప్రతి సంవత్సరం మిలియన్స్ ఆఫ్ పీపుల్ని భయపెడుతుంది. ఎస్, నేను డెంగ్యూ ఫీవర్ గురించి మాట్లాడుతున్నాను. అసలు ఈ డెంగ్యూ అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది, దీనిలో ఉండే లక్షణాలు ఏంటి, దీని నుంచి మనం ఎలా బయటపడాలి అని చెప్తాను ఈరోజు. ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. డెంగ్యూ వైరస్ అనే వైరస్ వల్ల వస్తుంది. ఇది ఇన్ఫెక్ట్ అయిన ఒక ఈడిస్ ఈజిప్టై అనే ఒక మస్కిటో బైట్ వల్ల మనకు వస్తుంది. ఈ డెంగ్యూ వైరస్ 4 టైప్స్, డెన్ 1, డెన్ 2, డెన్ 3, డెన్ 4 అని 4 టైప్స్ ఉన్నాయి. ఈ మస్కిటో ఎక్కువగా డే టైంలో అంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఆఫ్టర్నూన్లో ఎక్కువగా బైట్ చేస్తూ ఉంటుంది. ఈ డెంగ్యూ వైరస్ ఎలా వస్తుంది, దీనికి ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ ఎడిస్ ఈజిప్టై అనే మస్కిటో క్లీన్ స్టాగ్నెంట్ వాటర్లో ఎక్కువగా బ్రీడ్ అవుతూ ఉంటుంది. క్లీన్ స్టాగ్నెంట్ వాటర్ అంటే మనం వాటర్ స్టోర్ చేసే కంటైనర్స్ వాటికి మూతలు పెట్టకపోయినా, మన ఇంటి చుట్టూరుత రెయిన్ వాటర్ కలెక్ట్ అయినా, ఒక వదిలేసిన ఓల్డ్ ట్యూబ్స్లో టైర్స్లో కానీ వాటర్ ఎక్కువగా కలెక్ట్ అయిందనుకోండి, ఈ స్టాగ్నెంట్ వాటర్లో ఈడిస్ ఈజిప్టై మస్కిటో ఎక్కువగా బ్రీడ్ అవుతూ ఉంటుంది. ఈ డెంగ్యూ వైరస్ ఎక్కువగా రెయినీ సీజన్లో పూర్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ప్రాపర్గా క్లీన్గా పెట్టుకొని సరౌండింగ్స్లో ఎక్కువగా వస్తుంది. పీపుల్ ఎక్కువగా ఉండే అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఈ మస్కిటో ఈజీగా బ్రీడ్ అవుతూ ఉంటుంది. ఈ డెంగ్యూ ఫీవర్లో వచ్చే లక్షణాలు సివియర్ బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్, సివియర్ జాయింట్ పెయిన్స్, అందుకే దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అంటూ ఉంటాం. హై గ్రేడ్ ఫీవర్, ఇంకా ర్యాష్ కూడా వస్తూ ఉంటుంది. కొంతమందిలో వామిటింగ్స్, సివియర్ అబ్డామినల్ పెయిన్ కూడా ఉంటూ ఉంటుంది. కొన్ని సివియర్ కేసెస్ అంటే డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అంటూ ఉంటాం. దీంట్లో గమ్స్లో ఇంచి చిగుళ్ళలో ఇంచి రక్తం రావటం, మోషన్లో వామిటింగ్లో బ్లడ్ ఎక్కువగా పోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్ లైఫ్ థ్రెటనింగ్, వీటిలో ఇమీడియట్ హాస్పిటల్ కేర్ అవసరం. ఈ డెంగ్యూకి ట్రీట్మెంట్ ఏంటి, దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనే విషయం చెప్తాను. డెంగ్యూలో స్పెసిఫిక్గా ఈ డ్రగ్ డెంగ్యూకి పనిచేస్తుంది, డెంగ్యూ వైరస్ లోడ్ని తగ్గిస్తుంది అనే డ్రగ్ ఏదీ లేదు. డెంగ్యూలో మెయిన్గా ట్రీట్మెంట్ సపోర్టివ్ అంటే లాట్ ఆఫ్ రెస్ట్ తీసుకోవడం, ఫ్లూయిడ్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం, రాగి జావా, కోకోనట్ వాటర్, వాటర్ మెలన్, పపాయ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం, అడిక్వేట్ రెస్ట్ తీసుకోవడం మంచిది. ఫీవర్ని, పెయిన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి పారాసిటమాల్ వెయిట్ బేస్డ్ అడిక్వేట్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్పిరిన్, ఐబుప్రోఫెన్ లాంటి పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఉండాలి. ఈ డెంగ్యూ రాకుండా ఉండడం, ప్రివెంట్ చేసుకోవడమే ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. ఈ డెంగ్యూ ఫీవర్ రాకుండా ఉండటానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మస్కిటో నెట్స్ వాడటం, మస్కిటో స్ప్రేస్, ఇన్సెక్ట్ రిపెలెంట్స్ లాంటివి యూజ్ చేయడం మంచిది. లాంగ్ స్లీవ్స్ ఉన్న బట్టలు, ఫుల్ హ్యాండ్స్ ఉన్నవి, ఫుల్ క్లోతింగ్ వేసుకోవడం మంచిది. మన ఇంటి చుట్టూరుత స్టాగ్నెంట్ వాటర్ ఏమీ లేకుండా చూసుకోవడం, ఫ్లవర్ పాట్స్లో కానీ వాటర్ కంటైనర్స్ ఏమైనా ఉంటే దాని మీద ప్రాపర్గా లిడ్స్ పెట్టి కవర్ చేయడం మంచిది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్కేరీ థింగ్ ఒకటి చెప్తాను. డెంగ్యూ వైరస్లో 4 స్ట్రెయిన్స్ ఉన్నాయి. డెన్ 1, 2, 3, 4 అని చెప్పాను ఆల్రెడీ. ఈ 4 స్ట్రెయిన్స్ ఉన్నాయి కాబట్టి మనకి డెంగ్యూ ఫీవర్ ఒకసారి వస్తే మనం ఇమ్యూనిటీ ఆ ఒక్క స్ట్రెయిన్కే వస్తుంది. సో మనకి లైఫ్ టైంలో ఈ డెంగ్యూ ఫీవర్ 4 టైమ్స్, మ్యాక్సిమం 4 టైమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో రాకుండా ప్రివెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో నో స్టాగ్నెంట్ వాటర్, నో డెంగ్యూ.